హాయ్ ఫ్రెండ్స్, రవ్వ ఉప్మా ప్రాసెస్ చూపిస్తాను. చాలా సింపుల్. 1 గ్లాస్ రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ ఉప్మా బాగుంటుంది. చిన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. స్లోగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద. ఫ్రై అయ్యాక స్మెల్ వస్తుంది. తర్వాత అది పక్కన చల్లార్చుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు, చిన్నగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆనియన్స్ ఒక 1-2 కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ పడితే ఉప్మా బాగుంటుంది. ఆనియన్ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆనియన్స్ అవన్నీ మగ్గాలి కాబట్టి. ఆనియన్ కొంచెం మగ్గాక పచ్చిమిరపకాయలు కట్ చేసుకునేవి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అవ్వాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఆనియన్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఫ్రై అయ్యాక టమోటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక టమోటా వేసుకోండి కట్ చేసుకొని. టమోటాలు అన్ని మగ్గడానికి తగినంత రాళ్ళుప్పు వేసుకొని అది కూడా మిక్స్ చేసుకోవాలి. టమోటాలు చాలా సాఫ్ట్గా మగ్గిపోవాలి. ఇవన్నీ వేసుకొని పక్కన స్టవ్ మీద ఇంకో పక్కన 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని స్టవ్ మీద వెలిగించి పెట్టుకోవాలి. టమాటాలు ఇవన్నీ మగ్గిపోయాక
నేను వాటర్ మెజర్మెంట్ చెప్పాను కదా, ఆ మెజర్మెంట్ బట్టి వేసుకోవాలి. పక్కన మరగబెట్టుకొని పెట్టుకుంటే స్పీడ్గా అయిపోతుంది ఉప్మా. చన్నీళ్ళు కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మరగడ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది అంతే. పక్కన కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని అది కూడా వేసేసుకోవాలి. పుదీనా కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. క్యారెట్, బీన్స్ ఏవైనా వేసుకోవచ్చు వెజిటేబుల్స్ దీంట్లో. కలుపుకోవాలి. రవ్వ వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. వన్ హ్యాండ్తో వేసి ఇంకో హ్యాండ్తో కలపాలి, ఉంటలు కట్టకుండా. మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, ఒక 5 మినిట్స్ పెట్టుకొని. ఎంతో టేస్టీ రవ్వ ఉప్మా రెడీ. మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ రవ్వ ఉప్మా రెడీ. ప్లీజ్ నా వీడియోస్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ప్లీజ్.